ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న దేవాదుల ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసినారు. ఈయన మొత్తం రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చి ఉద్ధరించినట్టు 2 ఏళ్ళుగా ఏ ప్రాజెక్టు ముట్టుకున్న పాపాన పోలే కానీ ఇప్పుడు ఎందుకో బయట రాష్ట్రంలో ఎలక్షన్ ఉండేసరికి సంచులు పంపాలి కదా, అందుకే ఇప్పుడు ప్రాజెక్టులు గుర్తొచ్చినాయి. నిన్న హరీష్ రావు గారు దేవాదుల నీళ్లు వదలాలని చెప్పి అక్కడ సందర్శించినాక జనాలు ఎక్కడ తంతరో రైతులు ఎక్కడ తిరగబడతారో అనే భయానికి వెంబడే వాలిపోయి ఏమంటాడు, కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టిళ్ళు అది ఇది అని చెప్తాడు. అసలు ప్రాజెక్టులను బాగు చేసిందే కేసీఆర్ హయాంలో. గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టిండు, చెక్ డ్యాములు కట్టిండు, చెరువులు పూటిక తీసిండు, అంత మంచి పనులు చేస్తేనే ఇంత పంట పండింది. నువ్వు మళ్ళొక మాట అంటున్నాడు ముఖ్యమంత్రి, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. అదే కదా, అందుకోసం కొట్లాడినాం కదా. కేసీఆర్ గారు కొట్లాడిందే సమైక్య పాలకుల చేతిలో కీలుబొమ్మలు ఎక్కువ వాళ్ళు మీరు కదా, ఇప్పుడు నీ పక్కన ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా, మీరంతా అప్పుడు సమైక్య పార్టీల కింద వాళ్ళ నాయకత్వాల కింద బానిసల్లా పనిచేసిన వాళ్ళే. మన నిధులను నియామకాలను రాకుండా అడ్డుకున్న వాళ్ళకు వంత బానిలే. వాళ్ళకు వంత బాణాలు వచ్చి ఇప్పుడు నీతులు చెప్తే ఎట్లుంటది? కరెక్ట్ కాదు కదా. మళ్ళీ అదే పాఠముచ్చట చెప్తుండు, అప్పులు 8 లక్షల కోట్లనే అంటాడు. అరే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది మన అదే పార్లమెంట్ లో కూడా డైరెక్ట్ వాళ్ళు కేంద్ర మంత్రే చెప్పిండు. ఎందుకగా ఇంకా అప్పుల మీద అబద్ధాలు చెప్తావు? నీ చేతగాంతనాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దాలని చూడకు. అప్పుల లెక్కలు హరీష్ రావు గారు అసెంబ్లీలో క్లియర్ గా చెప్పిండు. చెప్పినా కూడా మళ్ళీ అదే అప్పుల లెక్కలు చెప్పుకుంటా పబ్బం కట్టుకుంటే ఎట్లా చెప్పు? ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం ఎక్కడ పెడుతున్నాడు కదా, మరి ఆ విగ్రహం పెట్టడానికి చేతనవుతుంది కానీ ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చేతనైతే లేదా? ఎందుకు పచ్చి అబద్ధాలు ఆడుతావు? ఓకే ఏమంటాడు, ఏపీతో ఫ్రెండ్లీగా ఉన్నాము అంతేగాని ప్రాజెక్టులు అప్పచెప్పలేదు అంటాడు. కేసీఆర్ గారే అప్పచెప్పిన అన్నట్టుగా మాట్లాడతారు. అసలు ఏ రోజు నువ్వు డైరెక్ట్ గా స్పందించినావు? కృష్ణా జలాలను ఎత్తుకపోతుంటే గమ్మున ఊరుకుంటే కేసీఆర్ గారు హరీష్ రావు గారు గర్జిస్తే అప్పుడు చలనం వచ్చి చర్యలకు ఉపక్రమించినావు. తర్వాత గోదావరి మిగులు జలాలను ఎత్తుకపోతుంటే హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెట్టి లెటర్లు రాసినాక సోయికొచ్చినావు. ఎప్పుడు నువ్వు సొంతంగా స్పందించినావు? బీఆర్ఎస్ పార్టీ ముళ్ళుగర్ర పెట్టి మిమ్మల్ని పొడుస్తూనే కదా మీరు స్పందించింది. ఇవాళ కూడా నువ్వు దేవాదులకు ఎందుకు వచ్చినావు? నిన్న హరీష్ రావు గారు అది సందర్శించిపోయి రైతులు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నీళ్లు విడుదల చేయాలని కొట్లాడుతూనే కదా తెల్లారే నీళ్లు విడుదలైన చూసినావా? తెల్లారే నీళ్లు విడుదలైతే తెల్లారే నువ్వు వచ్చేస్తావు, వచ్చి ఏదో ఉద్ధరించినట్టు ఈయన రాష్ట్రాన్ని నీళ్లు వారించినట్టు చెప్తే జనం నమ్ముతారు అనుకున్నారా? ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వాడుకోలేదంటారు, వాడుకోకుండానే రాష్ట్రంలో ఇప్పుడు గొప్ప పంట పండిందంటాడు. అసలు ఇంత అబద్ధాలు ఎట్లా వస్తాయి ముఖ్యమంత్రి గారు మీకు? కాళేశ్వరం నీళ్లు మీ మన మంత్రి గారు కొండా సురేఖ గారు రిలీజ్ చేసి ఒకరోజు ఇంకెక్కడో మల్లన్న సాగర్ లో వాడుతున్నారు. కాళేశ్వరం నీళ్ళు లేకుండా జరగదండి. మీరు ఇంత అబద్ధం ఆడదామనుకున్నా కూడా రైతులు పంట అబద్ధం చెప్పరు. మీరు కేసీఆర్ గారి విజయాలను తక్కువగా చూపించే క్రమంలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా దాన్ని పోగొట్టలేరు. మీరు అనవసరంగా ఇంకా చులకన కాకండి ప్రజల్లో. ఇంకా కేసీఆర్ గారి గురించి మీరు యోగా చేయండి, వాకింగ్ చేయండి, 8,000 పుస్తకాలు 16,000 పుస్తకాలు చదివిళ్ళు 80,000 పుస్తకాలు చదివిళ్ళని వ్యంగ్యంగా మాట్లాడితే కేసీఆర్ గారి స్థాయి తక్కువ కాదు. యోగా చేయాల్సింది నువ్వు, వాకింగ్ చేయాల్సింది నువ్వు. రోజు తేలుగుట్టిన దొంగ లెక్క, ఏదో పాము గరిసిన లెక్క, కుక్క గరిసిన లెక్క ప్రతి వేదిక మీద నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వారిని తిట్టే మీరు యోగా చేయండి. యోగా చేస్తే కొంచెం ప్రశాంతత వచ్చి మీ బూతులన్నీ ఆగిపోతాయి. కనీసం తెలంగాణ ప్రజలకు కావాల్సింది మీ బూతులు నీతులు కాదు, పనిచేయండి. ఏదో మొత్తం రాష్ట్రాన్ని మేమే ఉద్ధరిస్తున్నట్టు నీతులు వాక్యాలు వలిగితే జనం నమ్మే స్థితిలో లేరు ముఖ్యమంత్రి గారు. ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ గారు, ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులో ఉంచింది మీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఉన్న మాజీ టీడీపీ పార్టీ. అలాంటిది నీళ్ళు ఇచ్చి నిధులు తెచ్చి తెలంగాణను ఇంత సుఖంగా పరిపాలించి ప్రజలను మంచి ఉంచి అభివృద్ధి దిశగా తీసుకపోతే దాని మీద వచ్చి గద్దె మీద కూర్చొని నువ్వు ఏం పని చేయకుండా ఓన్లీ పైసలు డబ్బులు వచ్చే పనులే చేస్తావు. రైతు బంధు లాంటివి వేయవు, ఎందుకంటే ఇన్కమ్ రాదు కదా. ఇప్పుడు ప్రాజెక్టులు అంటావు, ఏదో గాంధీ విగ్రహం అంటావు, మూసి సుందరీకరణ అంటావు, అట్లా జనాలను ఆదాయం చేసుకుంటూ కూర్చుంటావు. నీకు ఎక్కువ డబ్బులు వచ్చేది రియల్ ఎస్టేట్ దందా ఇవన్నీ వచ్చేది మీకు కావాలి. అంతే తప్ప ఈ రైతులకు నీళ్ళు ఇస్తే ఏమొస్తుంది? రైతు బంధు ఇస్తే ఏమొస్తుంది? ఇది ఆలోచించాలి కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు? మీ సెటైర్లు వేసినా కూడా చండాలంగా ఉన్నది, జనం నవ్వుకుంటున్నారు. ఇకనైనా మారండి కొంచెం.